Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed the definitions of speech and direct, indirect, and the rules for changing direct speech into indirect speech. And what is the difference between reporting verb and reported verb. In this video, I am going to tell about model 1. Last video lo speech ante endi, avi enni rakalu, direct, indirect ante endi, reporting verb ante endi, reported verb ante endi, అదే విధంగా రూల్స్ ఫర్ చేంజింగ్ డైరెక్ట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అనే వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు మోడల్ 1 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ వీ ఎంటర్ ఇంటూ మోడల్ 1, ఫస్ట్ వీ హ్యావ్ టు రీకలెక్ట్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. What is the definition of speech? The words spoken by a person is called speech. Speech is divided into two parts. One is direct speech, second one is indirect speech. What is the definition of direct speech? We can reproduce the exact words spoken by a person is called direct speech. Direct speech is also divided into two parts. One is reporting verb and second one is reported verb. Whenever you want to change direct speech into indirect speech, these two parts are very important. The observation of these two parts are very important. Why? Because the tense of the reported verb depends on tense of the reporting verb. What is the definition of reporting verb? It is used within comma. What is the definition of reported verb? It is enclosed within inverted commas. And what are the rules for changing direct speech into indirect speech? Direct speech నుంచి indirect speech లకు మనము చేంజ్ చేయాలంటే మనము నేర్చుకోవాల్సిన రూల్స్ ఏంటి? డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చాలంటే మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అది మోడల్ 1 చెప్పుకుంటూ వాటి గురించి ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. అయితే ఈ మోడల్ 1 మొత్తం కూడా అన్ని టెన్సెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి టెన్స్లో డైరెక్ట్ స్పీచ్ వస్తే దాన్ని ఇండైరెక్ట్గా ఎలా చేంజ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లకు ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్, రవి సెడ్ ఐ రైట్ ఏ స్టోరీ. దిస్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. దీన్ని మనం ఇండైరెక్ట్గా మార్చాలంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఫస్ట్ మనం దేన్ని అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చాలంటే ఫస్ట్ మీరు దేన్ని అబ్జర్వ్ చేయాలంటే ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. ఏంది? ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. Why? Because the tense of the reported verb depends on tense of the reporting verb. లాస్ట్ వీడియోలో మొత్తం 4 రూల్స్ చెప్పండా. అంటే రిపోర్టింగ్ వర్బ్ గాన, రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంది? కామాకు ముందుండే భాగాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇన్వర్టెడ్ కామాస్ల మధ్య ఉండే భాగాన్ని రిపోర్టెడ్ వర్బ్ అంటాం. రిపోర్టింగ్ వర్బ్ గాన ప్రజెంట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ మారకుండా అలాగే ఉంటుంది. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంది? రిపోర్టింగ్ వర్బ్ గాన ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ మారకుండా అలాగే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, రిపోర్టెడ్ వర్బ్ గాన యూనివర్సల్ ట్రూత్ను కానీ జనరల్ ట్రూత్ను కానీ కొటేషన్ కానీ హ్యాబిచువల్ యాక్షన్ కానీ ఎక్స్ప్రెస్ చేసి ఉంటే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ మారకుండా అలాగే ఉంటుంది. అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంది? If the reporting verb is in the past tense, the tense of the reported verb is changed into the corresponding past tense. అంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ అనేది దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది అనేది లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ 4 రూల్స్ని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చాలంటే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ ఎప్పుడు మారుతుందంటే రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చాలంటే ఫస్ట్ దేన్ని అబ్జర్వ్ చేయాలి? రిపోర్టింగ్ వర్బ్ని అబ్జర్వ్ చేయాలి. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంది? కామాకు ముందుండే భాగం. రిపోర్టెడ్ వర్బ్ అంటే ఏది? ఇన్వర్టెడ్ కామాస్ల మధ్య ఉండే భాగం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్గా మార్చాలంటే ఎలా మార్చాలి? రవి సాడ్. ఇది ఇండైరెక్ట్గా మార్చాలంటే అంటే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ మారాలంటే రిపోర్టింగ్ వర్బ్ ఏ టెన్స్లో ఉండాలి? పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే దీని అర్థమైంది రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మారాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి ఏం చేయాలి? మనం దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ వర్బ్ని రెండింటిని లింక్ చేయడానికి ఒక కంజంక్షన్ని మనము యాడ్ చేయాలి. లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్? We can express in our words the substance of the speaker words are called indirect speech.
and the comma and quotation marks are removed and the relevant conjunction should be added after the reporting verb. అంటే మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు కామాని కొటేషన్ మార్క్స్ని అన్ని రిమూవ్ చేయాలి. అదేవిధంగా రిపోర్టింగ్ వర్బ్ తర్వాత మనం ఏం చేయాలి, రెలవెంట్ కంజంక్షన్ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ వర్బ్ని రెండింటిని మిక్స్ చేయాలి, అది కోఆర్డినేట్ చేయాలి. ఆ విధంగా చేయడానికి మనం ఏం చేయాలి, ఒక కంజంక్షన్ని యూజ్ చేయాలి. కాబట్టి రవి సాడ్ దట్, ఇక్కడ ఐ వచ్చింది, మీకు రూల్స్ చెప్పండి. ఐ డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్లో పోతే ఎలా మారుతుంది, అది హీగా కానీ షీగా కానీ మారుతుంది. ఇక్కడ రవి అనేది జంట కాబట్టి ఎలా మారుతుంది, హీగా మారుతుంది. ఐ రైట్ ఏ స్టోరీ, ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవ్వాలి, అది సింపుల్ పాస్ట్గా చేంజ్ అవ్వాలి. ఆ విషయాన్ని ఒక టేబుల్ రూపంలో డైరెక్ట్ స్పీచ్లో ఏది వస్తే ఇండైరెక్ట్లోకి అది ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది, ఈగా చేంజ్ అవుతుంది. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, సింపుల్ పాస్ట్గా చేంజ్ అవుతుంది. కాబట్టి హీ రోట్ ఏ స్టోరీ, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మీరు మార్చేటప్పుడు ఏం చేయాలి, రిపోర్టింగ్ వర్బ్ తర్వాత ఒక రెలవెంట్ కంజంక్షన్ యూజ్ చేసి కామా ఇన్వర్టెడ్ కామాస్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. అర్థమవుతుందా? అదేవిధంగా రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ వెర్బ్ యొక్క టెన్స్ని దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లకి చేంజ్ చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ రవి సాడ్ I am writing a story. This is direct speech. దీన్ని మనం ఇండైరెక్ట్లోకి ఎలా చేంజ్ చేయాలి, రవి సాడ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. తర్వాత ఇదే టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. అది ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఐని హీగా చేంజ్ చేస్తాం. తర్వాత యామ్ వచ్చి వాజ్గా చేంజ్ అవుతుంది. రైటింగ్ గానే ఉంటుంది. తర్వాత ఏ స్టోరీ, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే రిపోర్టింగ్ వర్బ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఈజ్ ఫస్ట్ పర్సన్ ఐని థర్డ్ పర్సన్ హీగా చేంజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ ఐని థర్డ్ పర్సన్ హీగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కామా కొటేషన్ మార్క్స్ ఆర్ రిమూవ్డ్. అర్థమవుతుందా? ఇవన్నీ రూల్స్ అన్నమాట. ప్రతి మోడల్ కూడా ఇదే విధంగా రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మీకు ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే ఎగ్జాంపుల్ అయితే అది ఏ టెన్స్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఒకే ఎగ్జాంపుల్ని తీసుకోకుండా, లేదు ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అందుకని ఈ విధంగా మీకు డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రవి సాడ్ I have written a story. This is direct speech. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, సింపుల్ పాస్ట్గా చేంజ్ అవుతుంది. ఈ రూల్స్ అన్ని మీకు ఫస్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పుండా. నెక్స్ట్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇండైరెక్ట్లో పోతే పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంది. దీన్ని ఎలా చేంజ్ చేయాలి, రవి సాడ్ దట్, రిపోర్టింగ్ వర్బ్ తర్వాత ఏం చేయాలి, దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ ఐ అనేది ఎలా చేంజ్ అవుతుంది, థర్డ్ పర్సన్ హీగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యావ్ ఎలా చేంజ్ అవుతుంది, హ్యాడ్గా చేంజ్ అవుతుంది. రిటర్న్ ఏ స్టోరీ, దిస్ ఈజ్ ఇండైరెక్ట్
స్పీచ్. తర్వాత కామాలు కొటేషన్ మార్క్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తాం. ఈ విధంగా మీరు డైరెక్ట్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి. మార్చేటప్పుడు రూల్స్ని ఫాలో అవుతూ మార్చాలి. ఫస్ట్ రూల్ ఏంది మనకు, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ పెట్టాలి. తర్వాత ఐ అనే ఫస్ట్ పర్సన్ని హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్గా మార్చుకోవాలి. తర్వాత రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. తర్వాత కామాలు కొటేషన్ మార్క్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. ఇవి రూల్స్. ఓకే. రవి said I have been writing a story. This is direct speech. దీన్ని మనము ఇండైరెక్ట్గా ఎలా చేంజ్ చేయాలి, రవి said తర్వాత దట్ అనే కంజంక్షన్ రాసుకోవాలి. తర్వాత ఐ అనేది ఎలా చేంజ్ అవుతుంది, హీగా చేంజ్ అవుతుంది. హీగా ఎందుకు చేంజ్ అవుతుంది, రవి అనేది ఇక్కడ ఇచ్చింది కాబట్టి. అదే లేడీ నేమ్గానైతే షీ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఐ అనేది ఇండైరెక్ట్గా చేంజ్ అయితే హీగా కానీ షీగా కానీ వస్తుంది అనేది మీకు టేబుల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి అది ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. కాబట్టి హ్యాడ్ been writing a story. This is indirect speech. రూల్స్ మీకు ఇంతకుముందు చెప్పినాను కాబట్టి ఆ రూల్స్ని మీరు యాజ్ యూజువల్గా ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ రవి said I wrote a story. This is direct speech. దీన్ని మనము ఇండైరెక్ట్ లెక్క ఎలా చేంజ్ చేయాలి, రవి said తర్వాత దట్ ఐ అనేది ఎలా చేంజ్ అవుతుంది, హీగా చేంజ్ అవుతుంది. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. డైరెక్ట్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇండైరెక్ట్లోకి పోతే ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ హ్యాడ్ రిటన్ ఏ స్టోరీ. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. అర్థమవుతుందా? నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ రవి said I was writing a story. This is direct speech. దీన్ని ఇండైరెక్ట్ లెక్క ఎలా చేంజ్ చేయాలి, రవి said that ఐ అనేది హీగా చేంజ్ అవుతుంది. ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఇండైరెక్ట్లో పోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. మీకు ఇప్పుడు 6 ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. అంటే సింపుల్ ప్రజెంట్ అయిపోయింది, ప్రజెంట్ కంటిన్యూస్ అయిపోయింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది, తర్వాత సింపుల్ పాస్ట్ అయింది, పాస్ట్ కంటిన్యూస్ అయింది. మనం టేబుల్లో చెప్పుకున్న విధంగా సింపుల్ ప్రెజెంట్ నుంచి పాస్ట్ కంటిన్యూస్ వరకు 6 టెన్సెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది 7th వన్, రవి said I will write a story. ఇది డైరెక్ట్ స్పీచ్. దీని ఇండైరెక్ట్ లెక్క ఎలా చేంజ్ చేయాలి, రవి said తర్వాత ఏం రాయాలి, దట్ అనే కంజంక్షన్ రాయాలి. తర్వాత ఐ అనేది హీగా చేంజ్ అవుతుంది. తర్వాత విల్ ఎలా చేంజ్ అవుతుంది, వుడ్గా చేంజ్ అవుతుంది. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అలా చెప్పుకున్నాం కాబట్టి విల్ ఎలా చేంజ్ అవుతుంది, వుడ్గా చేంజ్ అవుతుంది. వుడ్ రైట్ ఏ స్టోరీ. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ 8th వన్ ఈస్ సీత said to me I go to market. This is direct speech. దీన్ని ఇండైరెక్ట్ గా మార్చి ఎలా చేంజ్ అవుతుంది, సెట్ టు అనేది ఎలా చేంజ్ అవుతుంది, టోల్డ్ గా చేంజ్ అవుతుంది. కాబట్టి సీత
టోల్డ్ మీ, ఐ అనేది ఎలా చేంజ్ అవుతుంది, షీగా చేంజ్ అవుతుంది. ఎందుకని, సీత వచ్చింది కాబట్టి. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, సింపుల్ పాస్ట్గా చేంజ్ అవుతుంది. షీ వెంట్ టు మార్కెట్. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ మోడల్. మీకు మోడల్ 1లో ఏముంటాయి, అన్ని టెన్సెస్కి సంబంధించిన డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లకి ఏ విధంగా మార్చాలి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2లో మనకు ఏ బి అనే 2 పాయింట్స్ ఉంటాయి. వాటిలో ఒకటి, క్వశ్చన్స్ బిగిన్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్ లైక్ హౌ, వై, వెన్, వేర్, విచ్ ఎక్సెట్రా. మోడల్ బిలో క్వశ్చన్స్ బిగిన్ విత్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ స్టార్ట్ అయితే మనం దాన్ని ఇండైరెక్ట్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది దీని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్తో ఒక క్వశ్చన్ స్టార్ట్ అయితే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి ఏ విధంగా మార్చాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్, he said, how many brothers have you? This is direct speech. He said, how many brothers have you? This is direct speech. దీని ఇండైరెక్ట్ లోకి ఎలా మార్చాలి అంటే, he said how many brothers have you అంటే అర్థమైంది, నీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అని అడిగాడు. దీని ఇండైరెక్ట్ లోకి చేంజ్ చేయాలి. ఇది క్వశ్చన్ అన్నమాట, మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీన్ని ఇండైరెక్ట్ లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి, he asked how many brothers I had. This is ఇండైరెక్ట్ స్పీచ్. దీని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి ఎలా చేంజ్ చేసాం, హీ ఆస్క్డ్ హౌ మెనీ బ్రదర్స్ ఐ హ్యాడ్. అంటే ఇందాక చెప్పుకున్న విధంగా ప్రతి మోడల్ కూడా రూల్స్ ఉంటాయి. ఏంటంటే దీన్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లో మార్చాలంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ ఆర్ సెడ్ టు ఈజ్ చేంజ్డ్ యాజ్ ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్. అంటే రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఆర్ సెడ్ టు ఎలా చేంజ్ అవుతుంది, ఆస్క్డ్గా కానీ లేదా ఎంక్వైర్డ్గా కానీ చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్ రిమైండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్. మామూలుగా మనము రిపోర్టింగ్ వర్బ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి, ఫస్ట్ మోడల్ చెప్పుకున్న విధంగా. అయితే ఈ మోడల్ ఏం చేయాలంటే, పైన ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఉంటుందో అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ని దట్ ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ ఏముంది, హౌ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, హౌ అని రాసుకోవాలి. దేని ప్లేస్లో, దట్ అనే ప్లేస్లో. హౌ మెనీ బ్రదర్స్. తర్వాత డైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్తే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ హ్యావ్ యూ అనేది ఎలా చేంజ్ అయింది, ఐ హ్యాడ్గా చేంజ్ అయింది. అర్థమవుతుందా? సెకండ్ రూల్ ఏం చెప్పుకున్నాం, ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్ రిమైండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ అనుకున్నాం. కాబట్టి పైన ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఉంటుందో ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పుడు అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ రూల్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ చేంజ్డ్. ద ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ చేంజ్డ్. థర్డ్ రూల్ ఏంది, ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ చేంజ్డ్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉండే ఆర్డర్, క్వశ్చన్లో ఉండే ఆర్డర్ ఎలా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అంటే క్వశ్చన్లో వర్డ్స్ యొక్క ఆర్డర్ ఏమైంది, చేంజ్ అయింది. దట్ ఈస్ థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద కామా అండ్ కొటేషన్ మార్క్స్ ఆర్ రిమూవ్డ్. అర్థమవుతుందా? డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు కామాని కొటేషన్ మార్క్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. అది ఫోర్త్ రూల్. అర్థమవుతుందా? అంటే మోడల్ 2లో మనకు 4 రూల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంది, రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ కానీ సెడ్ టు కానీ ఎలా చేంజ్ అవుతాయి, ఆస్క్డ్గా కానీ ఎంక్వైర్డ్గా కానీ చేంజ్ అవుతాయి. సెకండ్ రూల్ ఏంది, పైన ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఉంటుందో అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ దట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది,
ద ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ ఈజ్ చేంజ్డ్ ఇన్ ద క్వశ్చన్. పైన క్వశ్చన్లో ఉండే ఆర్డర్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వస్తే ఎలా అవుతుంది? చేంజ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో. ఇండైరెక్ట్ స్పీచ్లో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంది? కామా కొటేషన్ మార్క్స్ ఆర్ రిమూవ్డ్. ఈ 4 రూల్స్ మీకు కానీ వచ్చినట్లయితే, అంటే ప్రతి మోడల్ కూడా రూల్స్ కానీ మీకు వస్తే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ said to me, what is your name? This is direct speech. She said to me, what is your name? ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలండి. ఇదేంటిది? ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చాలంటే ఎలా మార్చాలి? ఫస్ట్ రూల్ ఏంది మనకు? ద రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ కానీ సెట్ టు కానీ ఎలా చేంజ్ అవ్వాలి? ఆస్క్డ్గా కానీ లేదా ఎంక్వైర్డ్గా కానీ చేంజ్ అవ్వాలి. కాబట్టి షీ ఆస్క్డ్ మీ. తర్వాత ఏం చేయాలి? సెకండ్ రూల్ ఏంది? పైన ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఉంటుందో అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ని కింద రాసుకోవాలి. దేని ప్లేస్లో? దట్ ప్లేస్లో. కాబట్టి వాట్. తర్వాత థర్డ్ రూల్ ఏంది? డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ యొక్క ఆర్డర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే అది ఎలా చేంజ్ అవుతుంది? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. కాబట్టి యువర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? మైగా చేంజ్ అవుతుంది. నేమ్ ఈజ్ ఎలా చేంజ్ అవుతుంది? వాజ్గా చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. అర్థమవుతుందా? షీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మోడల్ 2లో ఎలా మార్చాలంటే ఈ విధంగా మార్చాలి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అయినా, ఇంటరాగేటివ్ వర్డ్స్తో స్టార్ట్ అయినా, అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ ఏవి? ఇవి. వీటితో ఒక క్వశ్చన్ కానీ స్టార్ట్ అయినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలి అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూస్తాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. రవి said, where have you gone? This is direct speech. Ravi said, where have you gone? This is direct speech. దీని ఇండైరెక్ట్ స్పీచ్లకి ఎలా మార్చాలని చూద్దాం. ఎలా మార్చాలి? రవి ఆస్క్డ్. రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ కానీ సెట్ టు కానీ ఎలా చేంజ్ అవ్వాలి? ఆస్క్డ్గా కానీ ఎంక్వైర్డ్గా కానీ చేంజ్ అవ్వాలి. రవి ఆస్క్డ్. తర్వాత సెకండ్ రూల్ ఏంది? పైన ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఉంటుందో అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ని దట్ కంజంక్షన్ ప్లేస్లో వాడుకోవాలి. వేర్ అని రాసుకున్నాం. తర్వాత హ్యావ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? హ్యాడ్గా చేంజ్ అవుతుంది. అయితే డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారితే ఎలా మారుతుందని చెప్పాను? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. యు అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఐగా చేంజ్ అవుతుంది. హ్యావ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? హ్యాడ్గా చేంజ్ అవుతుంది. గాన్. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. రవి ఆస్క్డ్ వేర్ ఐ హ్యాడ్ గాన్. రవి అడిగాడు నేను ఎక్కడికి వెళ్ళానని. అర్థమవుతుందా? ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. The teacher said to me, why are you late? This is direct speech. The teacher said to me, why are you late? Teacher అడిగాడు నన్ను ఏమని? వై ఆర్ యు లేట్ అని. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఎలా మార్చాలి? ద టీచర్ సెట్ టు ఎలా మారుతుంది? ఆస్క్డ్గా మారుతుంది. ఆస్క్డ్ మీ. తర్వాత పైన ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఉంటుందో అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ దట్ ప్లేస్లో రాసుకోవాలి.
వై, తర్వాత డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఇండైరెక్ట్లోకి పోతే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి, యు ఎలా మారుతుంది, ఐగా మారుతుంది. ఆర్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి, వాజ్గా చేంజ్ అవ్వాలి. వాజ్గా ఎందుకంటే ఇక్కడ యు వచ్చింది కాబట్టి ఆర్ రాసుకున్నాం. ఇక్కడ ఐ వస్తే ఏం రాసుకోవాలి, సింగులర్ కదా ఐ అనేది. కాబట్టి పాస్ట్ టెన్స్లో ఆర్ ఎలా చేంజ్ అవుతుంది, వాజ్గా కానీ వర్గా కానీ చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ రాస్తాం, ప్లూరల్ అయితే వర్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, వాజ్. వై ఐ వాజ్ లేట్. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 2A. అంటే మోడల్ 2లో మనకు ఏ గాను బి గాను 2 పార్ట్స్ వేసుకున్నాం. ఇక్కడ ఏ దాని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఏలో ఏముంటాయి, క్వశ్చన్స్ బిగిన్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్ లైక్ ఇవి. బిలో ఏమొస్తాయి, క్వశ్చన్స్ బిగిన్ విత్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే ఒక క్వశ్చన్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే డైరెక్ట్ నుంచి దాన్ని ఇండైరెక్ట్గా ఎలా మార్చాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో వీటి వరకు డీటెయిల్గా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.